పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోళ్ల ఫారాలకు సంబంధించి కోళ్లలో అంతుచిక్కని వైరస్తో దాదాపు వేలాది కోళ్లు జిల్లా వ్యాప్తంగా కూడా వైరస్తో బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి సంబంధించి నడుపూడి అనే ఒక విలేజ్లో ఉన్నాం. దాదాపు చాలా చోట్ల ఈ విధంగా కోళ్ళు అనేవి మృత్యువాత పడుతూ ఉంటున్నాయి. దాదాపు కొన్ని చోట్ల మాత్రం ఆ ఎఫెక్ట్ ఇంకా రానప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. దాదాపు నో ఎంట్రీ బోర్డు కూడా పెట్టారంటే కొత్త వ్యక్తులను కూడా ఇక్కడికి ఎవరిని రానివ్వడం లేదు. ఇదివరకు గతంలో కోవిడ్ టైంలో ప్రజలకు ఏ విధంగా అయితే చేసేవారు ఆ విధంగా కూడా ఇక్కడ కొత్త వ్యక్తులను ఎవరిని రానివ్వట్లేదు. ఒకవేళ కొత్త వెహికల్స్ ఏమైనా వచ్చినా కానీ వాటికి సంబంధించి వాటర్ అనేది ఆ వెహికల్స్ను పూర్తిగా వాటర్తో కడిగిన తర్వాతే ఈ లోపలికి రాణిస్తున్నారు. దాదాపు మనం ఉన్న ప్రాంతంలో కూడా ఎవరిని రానివ్వడం లేదు. కోళ్ల ఫారాలకు సంబంధించి ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల కోళ్ళు చనిపోతున్నప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ అనేది కొన్ని చోట్ల లేనప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా ఎక్కడ కూడా కొత్త వ్యక్తులను బయటికి రానివ్వట్లేదు. అంతేకాకుండా ఇక్కడి నుంచి గుడ్లను కూడా వేరే గోడౌన్స్లో కూడా భద్రపరుస్తున్నారు. అంతేకాకుండా బ్రాయిలర్స్తో పాటు ఫారం కోళ్లలో కూడా ఈ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దాదాపు పెద్ద ఎత్తున అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ కోళ్లకు వచ్చిన వైరస్కి సంబంధించి H5N1 వైరస్గా పశు సంవర్ధక శాఖ అధికారులు అయితే ఇప్పటికే చెప్తున్నప్పటికీ కూడా దాన్ని కూడా ఇంకా నిర్ధారించలేదు. అయినప్పటికీ కూడా కోళ్లకు సంబంధించి పలు జాగ్రత్తలను కూడా ఇప్పటికే తీసుకుంటున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇప్పటికే చాలా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇటు ఏలూరుకి సంబంధించి ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటికే ప్రధానంగా పలు కోళ్ల ఫామ్స్లో కోళ్ళు అనేవి మృత్యువాత పడ్డాయి. దానికి సంబంధించి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అన్ని వైద్య చికిత్సలు కూడా ఈ కోళ్లకు చేస్తూ ఉంటాం. సడన్గా సంక్రాంతి నుంచి ఈ విధంగా రావడం కాస్త మాకు ఆందోళన కలిగిస్తుంది. దాదాపు ఎన్నో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ విధంగా చేస్తున్నాము. అయితే ఈ విధంగా రావడం పట్ల చాలా బాధగా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కొన్ని చోట్ల ఈ ఎఫెక్ట్ లేనప్పటికీ కూడా దాదాపు కొన్ని చోట్ల మాత్రమే ఈ ఎఫెక్ట్ ఉంది. అయినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా ఈ ఎఫెక్ట్ లేని ప్రాంతాల్లో కూడా కొత్త వ్యక్తులను అయితే రానివ్వడం లేదు. కోళ్ళకి సంబంధించి నో ఎంట్రీ బోర్డులు కూడా పెడుతున్నారు. ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. అతి జాగ్రత్తలు కూడా ఎక్కువ పాటిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పట్టిన గుడ్లను కూడా వేరే చోటకి కూడా గోడౌన్స్లో భద్రపరుస్తున్నారు. ఎవరిని కూడా కొత్త వ్యక్తులను రానివ్వట్లేదు. ఇక్కడ ఇటు సైడ్ ఇంకా ఇటువంటి ఎఫెక్ట్ లేదు కాబట్టి ఇక్కడికి ఇటువంటి వైరస్ రాకుండా అన్ని జాగ్రత్తలు కూడా ఇక్కడ రైతులైతే పాటిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.